మోదీని బండబూతులు తిడితే, మోదీ గారి తల్లిగారిని బండబూతులు తిడితే ఎందుకు కేసులు పెడుతున్నారు? కేసులు పెట్టకండి. కేసులు పెడితే మేము ఊరుకోము. అరే ఎవరో ఒక అమ్మాయి మోదీని బండబూతులు తిట్టిందంట, అంత మాత్రానికే కేసులు పెడతారా? ఇది బొద్దింక పార్టీ లీడర్స్ అంటూ ఉన్నారు, సిజేపీ పార్టీ లీడర్స్ అంటూ ఉన్నారు, అభిజిత్ దీప్కే అలాగే సౌరవ్ దాస్. వీళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఆ తర్వాత మనం నిన్న మాట్లాడుకున్నాం, కావాలంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ వేస్తాను. ఒక అమ్మాయి ఎంత దారుణంగా మాట్లాడింది, ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఈ సిజేపీ పార్టీ లీడర్స్ ఎట్లా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో చూడండి. అన్నట్టండి, వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నిన్న ఒక వీడియో పెట్టాను ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయిని బొద్దింకల పార్టీ లీడర్స్ వెనకేసుకొస్తూ ఉన్నారు. ఎలా వెనకేసుకొస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అసలు మళ్ళీ ఒకసారి ఈ అమ్మాయి ఏం మాట్లాడింది ప్లే చేస్తాను, చూడండి. ఆ తర్వాత బొద్దింకల పార్టీ లీడర్స్ వీడియోస్ ప్లే చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. మోదీ దల్లే భోసడి नाली के तू साले नाड़ी तू नाली में उगाए तू बोझ नाली के कीड़े नादी के पौधे तू कमल उगा हुआ है नाली के अंदर बोझ के बच्चे जा दिखेगा ना तेरे मुंह पे नाली से कीड़े उठा उठा के फेंकूंगी तेरे मुंह के अंदर गुस्सा आऊंगी तेरे मुंह के अंदर कुत्ते की हड्डी डालूंगी मैं। धर्मेंद्र प्रधान की तो माँ की बोझ मोटा साला गैंडा साल का बच्चा। हम भीख मांग रहे भाई, उठ जाओ निकल जाओ इस लौड़े के नीचे से निकल जाओ भोसड़ी के, और जो घुसा हुआ है मेलोडी की चूत के अंदर निकल जाओ उसके बाहर से बहन के लौड़े। చూశారు కదా, చాలా అసహ్యకరమైన భాష ఈమె మాట్లాడింది. చాలా మటుకు బీప్ 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 కొట్టుకుంటూ వచ్చాను, వద్దులే ఎందుకు మనం వినిపించడం అని. బీప్ చేయకపోతే ఒక సమస్య, బీప్ చేస్తే ఒక సమస్య. బీప్ చేస్తేనేమో ఆమె ఏమన్నదో మీకు పూర్తిగా అర్థం కాదు, బీప్ చేయకపోతేనేమో అసహ్యకరమైన భాష వినిపించాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. తెలుగులో కొంచెం పైపైన చెప్తే, ఇటలీ ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి మెలోనీ గారు, ఆమె యొక్క మర్మాంగాల గురించి మాట్లాడుతోంది. అలాగే నరేంద్ర మోదీ గారి మర్మాంగాల గురించి మాట్లాడుతోంది. అక్కడికి వెళ్ళి దూరు, ఇక్కడ వెళ్ళి దూరు, ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. ఇంకా చాలా అసహ్యకరమైన పదాలు, బూతు పదాలన్నీ, అసలు దాదాపు చాలా పదాలు, చాలా వాక్యాలు నేను మీకు అర్థం కాకుండా బీప్ చేశాను. ఇంకా ఉన్నాయి వీడియోలు ఈమెవి పోలీసుల దగ్గర. ఈమె మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. నోయిడాలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. దాన్ని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఫస్ట్ 0 ఎఫ్ఐఆర్ నమోదైతే, ఈమె పేరు రుచికా సింగ్, వయసు 25 సంవత్సరాలు, చిన్నపిల్ల కాదు. మాట్లాడిన మాటలు అవి మీరు సమర్థిస్తారా చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి. ఈమె మాటలు మీరు సమర్థిస్తారా? 25 ఏళ్ల వయస్సున్న ఒక అమ్మాయి మీ ఇంట్లో ఉందండి. మీ చెల్లెలో, మీ కూతురో, మీ మనమరాలో, పోనీ మీ భార్యో ఎవరో ఉన్నారు, 25 ఏళ్ల వయసున్న అమ్మాయి మీ ఇంట్లో. ఆమె రోడ్డు మీదకి ఎక్కి ఇలాంటి భాష దేశ ప్రధానమంత్రి గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీరు సమర్థిస్తారా? చెప్పండి ఫస్ట్. పోలీసులు ఎందుకు కేసు పెట్టకూడదండి? ఈమెను ఎవరు కొట్టలేదు, ఇంకా ఏం చేయలేదు. జనానికి దొరకకూడదు అని చెప్పి కోరుకుందాం. మేము జనానికి దొరికితే చింతపండు కింద కొడతారు, ఏ కీలు కాకీలు విరిచిపారేస్తారు. తల్లిదండ్రులతో కలిసి మాయమైపోయింది, మేము ఎస్కేప్ అయ్యింది. లేదా ఈ బొద్దింకల పార్టీ వాళ్ళే దాచిపెట్టారా అన్న డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకు వస్తుందంటే, బొద్దింకల పార్టీ లీడర్స్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ ఏం మాట్లాడారో, ఎట్లా ఈమెకు మద్దతు ఇస్తున్నారో మీరు చూడండి. ఈ బొద్దింకల పార్టీ అనేది ఎంత అసహ్యకరమైన పార్టీ, ఈ పార్టీని ఎవడోడు ఎట్లా మద్దతు ఇస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ అభిజిత్ దీప్కే మాట్లాడిన మాటలు చూడండి. अभी देखा कि एक लड़की के ऊपर गाली देने के लिए केस किया गया है, और गाली देना कोई अपराध नहीं है. गाली देना इज नॉट अ क्राइम. अगर कोई गाली देता है वो बुरा हो सकता है, वो बुरी बात हो सकती है, तो उसको आप समझाइए, उसको आप कहिए कि गाली मत दो. लेकिन केस किस बात पर किया जा रहा है? ఏమర్థమైందండి మీకు చెప్పండి, సారాంశం ఏంటి చెప్పండి. వీడు మాట్లాడిన దానికి ఆ అమ్మాయి మీద ఎందుకు క్రిమినల్ కేసులు అవన్నీ పెడుతూ ఉన్నారు, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తున్నారు ఆ అమ్మాయి మీద అని చెప్పి వీడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడండి. అంటే ఆ అమ్మాయి బండబూతులు మాట్లాడినా, ఏం మాట్లాడినా లైట్ తీసుకోవాలి అన్న కోణంలో మాట్లాడుతున్నాడు వీడు. ఏమంటున్నాడో విన్నారు కదా. చూశాను, ఒక అమ్మాయి మీద కేసు పెడుతూ ఉన్నారు. ఆ బూతులు తిట్టడం తప్పు అయితే, అలా బూతులు తిట్టడం తప్పు అని సంజాయి అట, ఆమెకు అర్థం చేయించండి. బూతులు తిట్టడం తప్పు అని చెప్పి అర్థం చేయించండి, కేసులు ఎందుకు పెడుతున్నారు మీరు ఆమె మీద అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ బొద్దింక పార్టీ లీడర్. ఇప్పుడు అర్థమైందండి. నెక్స్ట్ ఈ సౌరవ్ దాస్ ఏం మాట్లాడాడు వినండి. देखिए, अगर किसी ने गाली दिया है प्रोटेस्ट में, वो कितना सही है नहीं है उसका आप एक तरीके से निंदा कर सकते हो, लेकिन ऐसे करके आप क्रिमिनल मशीनरी यूज करोगे, उनको पुलिस के थ्रू टारगेटिंग करोगे, हैरासमेंट करोगे, वो बिल्कुल सही बात नहीं है. इस देश में गाली देना कब से क्रिमिनल ऑफेंस बन चुका है. मतलब कि रोज चलते फिरते लोग यहाँ पे गाली देते हैं, किसी ने एक दो गाली बक दी उस पे अगर आप ऐसे करके उनको टारगेट करोगे, आप कुछ नहीं करना चाह रहे हो, आप एक टारगेट करके
उनका एग्जाम्पल बनाना चाह रहे हो, ये एकदम ही कंडेमेबल चीज है। मेरा फिर से अपील है सरकार से एंड उनके जो पुलिस मशीनरी है उनसे कि आप युवाओं को हैरास करना बंद करिए, युवाओं को इस तरीके से टारगेट करना बंद करिए एंड ये जो लड़की है उसको भी आप अकेले छोड़ दीजिए। ऐसे पुलिस का दुरुपयोग करना इन सारे ऐसे मामलों में ये बिल्कुल ही एक्सेप्टेबल नहीं है। इसमें मैं ये भी ऐड करना चाहता हूँ कि अगर किसी को बुरा लग रहा है एंड अगर उन्होंने कुछ बोला है प्रधानमंत्री के खिलाफ, तो प्रधानमंत्री जी के पास एक ऑप्शन है डेफेमेशन फाइल करने का, तो वो डेफेमेशन फाइल कर दीजिए। लेकिन आप पुलिस के थ्रू टारगेटिंग करा रहे हो, वो बहुत गलत बात है। युवाओं को आप टारगेट मत करिए, హెరాస్ మత్ కరియే। విన్నారు కదా సారాంశం ఏమర్థమైంది చెప్పండి. ఒక అమ్మాయి అలా మాట్లాడింది అని చెప్పి ఆమె మీద కేసు పెట్టారు. కేసు ఎందుకు పెడుతున్నారు ఆ అమ్మాయి మీద? కావాలంటే నరేంద్ర మోదీ ఆమె మీద కావాలంటే డిఫమేషన్ కేసు పెట్టుకోవచ్చు, సివిల్ కేసు లాంటిది పెట్టుకోవచ్చు. ఆమె మీద క్రిమినల్ కేసు ఎందుకు పెడుతున్నారు? కావాలంటే మోదీ ఆయన పరువు పోయిందని భావిస్తే ఆయన స్వయంగా కోర్టును ఆశ్రయించవచ్చు, అంతే కదా. అలా కాకుండా ఈమె మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తున్నారు? ఎందుకు కేసు పెడుతున్నారు ఈమె మీద? ఒకవేళ ఇలాగే ఆ అమ్మాయి మీద వేధింపులు కొనసాగితే, అంటే కేసులు ఎఫ్ఐఆర్లు కనుక కొనసాగితే మేము అసలు యాక్సెప్ట్ చేయము, మేము ఊరుకోము, ఇదన్నమాట వీడు మాట్లాడుతున్నది. సో మీకేమర్థమైంది చెప్పండి, ఏమర్థమైందో? ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కాదు. ఈ సిజేపీ పార్టీ పుట్టిందే ఆ పార్టీ ఇచ్చినటువంటి ఫండ్స్ తో. అలాగే ఆ పార్టీకి విదేశాల నుంచి ఎవరెవరు ఫండ్స్ ఇస్తున్నారు, ఏ డీప్ స్టేట్ ఫండ్స్ ఇస్తుంది అనేది మళ్ళీ అది వేరే చర్చ. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళని రంగంలోకి దింపారు చూసారా? ఆ అమ్మాయి ఏమన్నా 10 ఏళ్ల పిల్లనా, 5వ తరగతి చదివే పిల్లనా? 25 years అండి ఆ అమ్మాయి ఏజ్. రుచికా సింగ్ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. ఆ బ్యూటీ పార్లర్ యజమాని మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీసులు ఇక మొత్తం తిరుగుతారు కదా, ఇంటికి ఎక్కడ పనిచేస్తుంది మొత్తం వెళ్తారు కదా. ఆ బ్యూటీ పార్లర్ యజమాని చెప్తూ ఉన్నాడు, ఆమె పేరు రుచికా సింగ్ అయితే వేరే పేరు చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యింది, జాయిన్ అయినప్పుడు ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు, ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. వేరే పేరు, దొంగ పేరు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులతో కలిసి గాయబ్ అన్నమాట. నిజానికి ఆమె వేరే ఊరికి చెందిన వ్యక్తి, నోయిడాకు వచ్చి బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. ఈ గోల్డ్లకు ఏదో చేస్తారు కదండి, మ్యానిక్యూర్లు ఇట్లాంటి పెడిక్యూర్లు ఏమంటారు ఐ డోంట్ నో, అలాంటివన్నీ ఏవో నేర్చుకొని వచ్చి అక్కడ చేస్తుంది అనమాట. ఆమె మాట్లాడినటువంటి మాటలు మీరు ఫస్ట్ విన్నారు కదా, ఎంత అసహ్యకరమైన మాటలు మాట్లాడిందో. నేను మీకు ఇంకా పూర్తిగా ట్రాన్స్లేట్ చేయలేదు, ఎందుకు అని చెప్పి. ఎందుకంటే మోదీ గారికి సంబంధించి, మోదీ గారి తల్లి గారికి సంబంధించి ఎందుకు మనం అనవసరంగా ఒక్కొక్క వాక్యం ట్రాన్స్లేట్ చేయదులే అని చెప్పి ఊరుకుంటున్నాను. కానీ అసలే ట్రాన్స్లేట్ చేయకపోతే మీకు అసలు ఏమీ తెలియదు. ఏమని ఉంటుంది, ఏదో మామూలుగా విమర్శించుంటుంది. మనలో కొంతమంది రాస్తున్నారు కామెంట్ సెక్షన్లో, తెలుసా మీకు సిగ్గు లేకుండా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడతారా? మోదీ నియంతృత్వము చూసారా? ఒకటి రాశాడు నిన్న, మోదీ ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ అని చెప్పి రాశాడు. చూడట్లేదేమో మీరు కామెంట్ సెక్షన్లో ఎవడో ఏం కామెంట్ రాస్తున్నారు మనకి టీమిక్స్చర్లో. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులా? ఇదన్నమాట డైలాగులు. విమర్శించడానికి, విషం కక్కడానికి, అశ్లీలమైన భాష మాట్లాడడానికి తేడా లేదా? పూర్తిగా నేను వివరించలేదండి, ఇంకా ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం వివరిస్తే చాలా దారుణంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఆ అమ్మాయిని ఈ సిజేపీ పార్టీ బొద్దింక లీడర్లు వెనకేసుకొస్తున్నారు. ఈ బొద్దింక పార్టీ లీడర్లను మన తెలుగు మీడియా ఛానల్స్, తెలుగు న్యూస్ పేపర్స్ వెనకేసుకొస్తున్నాయి. వీళ్ళు తుమ్ము, దగ్గు ఫుల్ హైలైట్ చేసి గత వారం 10 రోజుల నుంచి మీడియాలో మీరు వీళ్ళ మీద పాజిటివ్గా థంబ్నెయిల్స్ చూడొచ్చు, న్యూస్ చూడొచ్చు. అంటే వీళ్ళను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం తెలుగు మీడియా, తెలుగు న్యూస్ ఛానల్స్ చేస్తున్నాయి. ఒక రిపబ్లిక్ టీవీ మీరు గమనిస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తోంది వీళ్ళకు. వీళ్ళ వెనక ఎవడున్నాడు, ఏంది, ఈ ప్రశ్నలు వేస్తోంది. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే స్టూడెంట్ ప్రొటెస్ట్స్ లోపల ఇలాంటి వాళ్ళు కొద్దిమంది దూరారేమో అనుకుంటారు. కాదు, నేను కూడా ఫస్ట్ రోజు అలాగే అనుకున్నాను. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పేరు మీద కొంతమంది వెళ్తే వేరే వాళ్ళందరూ దూరారేమో అని. కాదు. అసలు ఈ సిజేపీ పార్టీ లీడర్స్కే సరైన అవగాహన లేదు, దేశం మీద అవగాహన లేదు, చట్టాల మీద అవగాహన లేదు. వీళ్లకు వెనక నుంచి ఆ పార్టీ ఫండ్ ఇస్తోంది. ఏదో ఒక ఉద్యమం, రైతు ఉద్యమమో, స్టూడెంట్స్ ఉద్యమమో, ఏదో ఒక ఉద్యమం పేరు పెట్టి కొన్ని రోజులు అక్కడ టెంట్ వేసుకొని కూర్చోవాలి. నెక్స్ట్ పీక్ స్టేజ్కి రాగానే అందరు కలిసి రాళ్ళు తీసుకొని పోలీసులు నెత్తి మీద వేయాలి. పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పి పార్లమెంట్ మీదకి వెళ్ళాలి, కార్లు బద్దలు కొట్టాలి. అప్పుడు చచ్చినట్టు ప్రభుత్వము వీళ్ళను ఆపడం కోసం సరే పోరా మీకు కావాల్సింది ఇస్తాను పో అంటది. అప్పుడు ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పి ప్రచారం చేయాలి. పోలీసులు ఎవరినైనా సరే కొట్టారంటే స్టూడెంట్స్ మీద పోలీసుల దౌర్జన్యం అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ప్రచారం చేయాలి. పార్లమెంట్లో రచ్చ చేసి పార్లమెంట్లో వేరే బిల్స్ ఏవి డిస్కషన్స్కి రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రతిష్ట దిగజార్చాలి, మోదీని గద్దె దింపాలి. ఇది ప్లాను. వినేవాళ్ళు ఆలోచించండి. ఇంత అసహ్యకరమైన భాష మాట్లాడిన ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్. మ్యాటర్ అది కాదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్ను వెనకేసుకొస్తున్నాయి చాలా మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీ అందరి బ్రెయిన్స్లోకి న్యూస్ పేపర్స్ ఓపెన్ చేయంగానే
మీ బ్రెయిన్లోకి ఏం వెళ్తుందో తెలుసా? ఇది స్టూడెంట్స్ విజయం, స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏదో చేశారు, లేకపోతే ఈ బొద్దింకలు కాకరోచుల దెబ్బకు ప్రభుత్వం భయపడింది. ఈ తప్పుడు అభిప్రాయాలు జనాల బ్రెయిన్ల లోపలికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు అర్బన్ నక్సల్స్. ఇదే జరుగుతోంది ఈ దేశంలో. ఎందుకంటే నరేంద్ర మోదీ గద్దె మీద ఉన్నంత వరకు ఫస్ట్ ఫీల్ అయ్యేది పాకిస్తానోడు ఫీల్ అవుతూ ఉన్నాడంటే మన భారతదేశంలో చాలామంది ఫీల్ అవుతారు. అలాగే నరేంద్ర మోదీ లాంటి స్ట్రాంగ్ లీడర్ గద్దె మీద ఉన్నాడంటే వణికేది మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్క దేశం. అందుకని చెప్పి మన భారతదేశంలో ఉండే అర్బన్ నక్సల్స్ ఫీల్ అవుతారు. మోదీని కిందికి దింపితే వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళు చేసుకోవచ్చు చాప కింద నీరులాగా. మోదీ గద్దె మీద ఉన్నాడంటే మత మార్పిడి ముఠాలు వణుకుతాయి. ఇప్పుడు FCRA బిల్లు తీసుకొస్తారు, దాన్ని బలోపేతం చేస్తున్నారు, NGOలను తొక్కి నారదీయబోతున్నారు. అందుకని చెప్పి సోను సూద్ లాంటి వాళ్ళు, NGOలు నడుపుకునే షబానా ఆజ్మీ లాంటి వాళ్ళు పైసలు తెచ్చుకొని విదేశాల నుంచి రకరకాల దందాలు చేసే బ్యాచ్లు, కొంతమంది సెలబ్రిటీలు ఈ స్టూడెంట్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు పోస్టులు అనమాట. వెనక చాలా చాలా తతంగం జరుగుతోంది. వీళ్ళ టార్గెట్ నరేంద్ర మోదీని గద్దె దింపాలి, బీజేపీని గద్దె దింపాలి, మళ్ళీ కాంగ్రెస్ పాలన తీసుకురావాలి, మళ్ళీ చీకటి పాలన తీసుకురావాలి. దానికోసం ఈ డ్రామాలు అనమాట. వీళ్ళ మెచ్యూరిటీ మీకు అర్థం కావట్లేదండి. అంత అసహ్యకరమైన బూతులు మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకొస్తూ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, ఈ సౌరవ్ దాస్ గఢ్, అభిజిత్ దీప్కే. సో మీరు వీళ్ళ గురించి కాదు ఆలోచించండి, వీళ్ళకి ఎవరెవరైతే మద్దతు ఇస్తున్నారో మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్, వాళ్ళ గురించి ఆలోచించండి. న్యూస్లో వచ్చే హెడ్లైన్స్, మన తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చే హెడ్లైన్స్, న్యూస్ హెడ్లైన్స్, వాటిని చూసి ఇమ్మీడియట్గా ఒక నిర్ణయానికి రాకండి. ఎప్పుడు కూడా ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పి. మల్టీ డైమెన్షనల్ థాట్ ప్రాసెస్ అప్లై చేయండి, మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే మీరు ఊరుకుంటారండి? 25 ఏళ్ళ అమ్మాయి ఆమె, ఏదో చిన్నపిల్ల తెలియక ఏదో మాట్లాడింది అన్నట్టు వెనకేసుకొస్తున్నాడు అభిజిత్. సంజాయి అట, అర్థం చేయించండి, బూతులు మాట్లాడొద్దని అంటున్నాడు వీడు. అంటే ఇట్లా ఎంతమందిని దింపారు రంగంలోకి. ఇప్పుడు మనం ఒక్క అమ్మాయి గురించి మాట్లాడే మీ వీడియోలో ఇంకా భయంకరమైన ఉన్నాయండి. మోదీ గారు తల్లి గారి గురించి మాట్లాడ చాలా ఉన్నాయి. నేను అసలు వేయట్లేదు, 3-4 రోజుల నుంచి నా దగ్గర ఉన్నాయి వీడియోస్. బీప్ 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 చేసి వేస్తా కొన్ని. మీకు బీప్ 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 కొడితేనేమో మీకు అర్థం కాదు, బీప్ కొట్టకపోతేనేమో చాలా అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. అంత అసహ్యకరమైన మాటలు మాట్లాడారు. వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నాడు వీడు. అంటే వీళ్ళే దింపారండి వీళ్ళందరినీ. ఆ ముజరా డాన్సులు చేసుకునే ఆమె ఒక ఆమె ఉంది, హర్యానాకు చెందిన ఆమెను వీళ్ళే రప్పించారు. అలాంటి బ్యాచ్లను వీళ్ళే దింపారు. కమ్యూనిస్ట్ బ్యాచ్లను వీళ్ళే దింపారు. JNU కమ్యూనిస్ట్ బ్యాచ్లని, మేరే లింగ్ మేరే మర్జీ బ్యాచ్లను వీళ్ళే దింపారు. ఎందుకంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కావాల్సిన స్కెచ్ అనమాట ఇదంతా. ఎవడున్నాడు బ్యాక్గ్రౌండ్లో అవన్నీ కూడా బయటకు వస్తాయి. జనం చాలా జాగ్రత్తగా కాన్షియస్గా ఉండకపోతే మళ్ళీ దేశానికే సమస్య. మోదీ గద్దె దిగారు అనగానే నెక్స్ట్ వీళ్ళ ప్రతాపం మొత్తం చూపిస్తారు. మళ్ళీ మత మార్పిళ్ళు, అర్బన్ నక్సల్స్, లెఫ్టిస్ట్ భావజాలము, దేశాన్ని మళ్ళీ అధపాతాళానికి తీసుకెళ్లడము, ఇవి సమస్యలు. అది విషయం.